అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సిఎస్ఈ సైట్ నుంచి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో వివరంగా చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ సెర్చ్ బార్లో సిఎస్ఈ ఏపీ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ సిఎస్ఈ సైట్ యొక్క లాగిన్ లింక్ రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్నటువంటి లాగిన్ లింక్ పైన క్లిక్ చేయాలి. మన పాఠశాలకు సంబంధించినటువంటి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు మన పాఠశాల యొక్క సిఎస్ఈ లాగిన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కొన్ని రకాల ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో సర్వీసెస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఈ సర్వీసెస్లో మళ్ళీ మనకు కొన్ని రకాల సర్వీసెస్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అందులో R3 సర్వీసెస్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు అందులో మనకు మళ్ళీ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇలా కిందికి స్క్రోల్ డౌన్ చేస్తూ వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు R3.5 స్టూడెంట్స్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, R3.5 స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఏ క్లాస్ విద్యార్థులు అయితే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఆ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఇందులో ప్రతి విద్యార్థికి ఎదురుగా రైట్ సైడ్ చివర్లో వ్యూ రిపోర్ట్ అని మనకు కనిపిస్తూ ఉంది. సో మనం ఏ విద్యార్థి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ విద్యార్థికి ఎదురుగా ఉన్నటువంటి ఈ వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు ఆ విద్యార్థికి సంబంధించిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఒకసారి ఇందులో ఉన్నటువంటి అంశాలను మనం చూద్దాం. ఇక్కడ స్టూడెంట్ ప్రొఫైల్ మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత అటెండెన్స్ మనకు ఆ విద్యార్థి నెలవారీగా హాజరైనటువంటి మనకు అటెండెన్స్ కనిపిస్తూ ఉంది. అలాగే పర్సంటేజ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ టర్మ్ 1, టర్మ్ 2. టర్మ్ 1 అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. అలాగే టర్మ్ 2 డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో ఇక్కడ మనకు ఆ అటెండెన్స్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అలాగే ఇంట్రెస్ట్స్ అండ్ స్ట్రెంగ్త్స్ టర్మ్ 1 అండ్ టర్మ్ 2 అంటే ఆ విద్యార్థి యొక్క అభిరుచులు మరియు ఆసక్తులని మనం ఇక్కడ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో మనకి ఇచ్చినటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో రాయవలసి ఉంటుంది. అలాగే అకాడమిక్ స్ట్రెంగ్త్, నెక్స్ట్ ఛాలెంజెస్ అండ్ సపోర్ట్ నీడెడ్, సవాళ్ళు మరియు కావలసిన సహకారం, ఇది కూడా టర్మ్ వైజ్ మనము రాయవలసి ఉంటుంది. అకాడమిక్ ఛాలెంజెస్, పర్సనల్ ఛాలెంజెస్, సపోర్ట్ సర్వీస్ రిక్వైర్డ్. సో తర్వాత గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ఇవి కూడా మనకు టర్మ్ వైజ్ రాయవలసి ఉంటుంది. టర్మ్ 1, టర్మ్ 2, షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. అంటే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి అన్ని అంశాలను మనము
ఈ ప్రోగ్రెస్ కార్డులో పొందుపరచవలసి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఫార్మాటివ్ అసెస్మెంట్ 1 సబ్జెక్టుల వారీగా ఆ విద్యార్థికి వచ్చినటువంటి మార్కులు అలాగే గ్రేడ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఫార్మాటివ్ 2, నెక్స్ట్ సమాటివ్ 1 మనకు ఇవి వచ్చేసి ఇక్కడ మనకు గ్రేడ్ల వారీగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అసెస్మెంట్ వైజ్ టీచర్ రిమార్క్స్. సో టీచర్స్ ఇక్కడ ఆ విద్యార్థికి సంబంధించినటువంటి ఏవైనా రిమార్క్స్ ఉంటే FA1, FA2, SA1 ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. అలాగే కరిక్యులర్ సబ్జెక్ట్స్ సహపాఠ్యాంశాలు, సో వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్, ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్, స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ఇన్ గేమ్స్, స్పోర్ట్స్ అండ్ యోగా. సో ఇక్కడ ఆ విద్యార్థికి వచ్చినటువంటి మార్క్స్ని ఇక్కడ మనకు ప్రజెంట్ అయితే ఏం లేవు, మనం ఇంకా ఎంటర్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం కనిపించడం లేదు. ఎంటర్ చేసిన తర్వాత అవి కూడా అప్డేట్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్లాస్ టీచర్, సిగ్నేచర్ ఆఫ్ ది HMR ప్రిన్సిపాల్, సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్ ఆర్ గార్డియన్. సో ఇక్కడ ఫార్మాటివ్ 1కి అలాగే ఫార్మాటివ్ 2కి అలాగే సమాటివ్ 1కి కూడా సిగ్నేచర్స్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫార్మాటివ్ 3 కూడా ఫార్మాటివ్ 3 మార్క్స్, ఫార్మాటివ్ 4, సమాటివ్ 2 మనకు ఇంకా జరగలేదు కాబట్టి ఇక్కడ డిస్ప్లే మనకేం కనిపించడం లేదు. అలాగే యాన్యువల్ రిజల్ట్స్ కూడా మనకు ఆటోమేటిక్గా సమాటివ్ 2 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రావడం జరుగుతుంది. 20 మార్క్స్ మనకు ఇక్కడ ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఫార్మాటివ్ 1, ఫార్మాటివ్ 2, ఫార్మాటివ్ 3, ఫార్మాటివ్ 4 అండ్ సమాటివ్ 1 వీటన్నిటిని 20 మార్క్స్ ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. అలాగే AC2 80 మార్క్స్ని ఆటోమేటిక్గా ఇక్కడ క్యాలిక్యులేషన్కు రావడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్కి రావడం జరుగుతుంది. అలాగే గ్రేడ్ కూడా రావడం జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్ కూడా ప్రమోటెడా లేదనేది కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత సేమ్ యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా రిమార్క్స్ని మనము రాయవలసి ఉంటుంది. ఫార్మాటివ్ 3, ఫార్మాటివ్ 4, సమాటివ్ 2. అలాగే ఇక్కడ టర్మ్ 2కు సంబంధించినటువంటి కరిక్యులర్ యాక్టివిటీస్ మార్క్స్ కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది ఎంటర్ చేసిన తర్వాత సిగ్నేచర్స్ ఫార్మాటివ్ 3, ఫార్మాటివ్ 4 అండ్ సమాటివ్ 2 సంబంధించినటువంటి సిగ్నేచర్స్ని మనం ఇక్కడ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత అబ్జర్వేషన్ ఆస్పెక్ట్స్, ఆ విద్యార్థికి సంబంధించినటువంటి వివిధ రకాల ఆస్పెక్ట్స్ గురించి మనము ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. బిగినర్, ప్రొఫిషియంట్, అడ్వాన్స్డ్. అంటే టర్మ్ 1లో ఆ విద్యార్థి యొక్క స్థాయి ఏంటి, టర్మ్ 2లో ఆ విద్యార్థి యొక్క స్థాయి ఏమిటి అనేటువంటిది మనము పొందుపరచవలసి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి టర్మ్ 1లో ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు, టర్మ్ 2లో ఏ స్థాయిలో ఉన్నాడు అనేటువంటిది మనము నమోదు చేయవలసి ఉంటుంది. సో అలాగే వివిధ రకాల అంశాలు మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చివరిగా మనకు గ్రేడ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చివర ప్రింట్ ఆర్ డౌన్లోడ్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసి మనము ఈ విద్యార్థికి సంబంధించిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ను మన మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసము ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు సేవ్ యాజ్ PDF కనిపిస్తూ ఉంది కదా, ఈ సేవ్ యాజ్ PDF పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఈ విధంగా మనకు ఆ విద్యార్థికి సంబంధించిన ప్రోగ్రెస్ కార్డ్ అనేటువంటిది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ PDF అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ ఫైల్ని మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలని అడుగుతుంది. మనకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ ఫైల్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎవరికైతే ఆ ప్రోగ్రెస్ కార్డ్స్ని హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఈజీగా మనము CSE సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.